నమస్తే, వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. జనగామ నియోజకవర్గం మద్దూరు మండలంలోని వీరభైరాన్పల్లి గ్రామంలో 118 మంది అమరులు అయిన బురుజు స్తూపం వద్ద పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బురుజు వద్ద ఏర్పాటు చేసిన జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సభకు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభకు మందా పవన్ హాజరై మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 11న ప్రారంభమైన వార్షికోత్సవాలు 17 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీర బైరాన్పల్లి లాంటి పోరాట ఘట్టాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతూ అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేసేంత వరకు సిపిఐ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. నేడు కొత్తగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ హిందూ ముస్లింల మధ్య కొట్లాటగా చిత్రీకరిస్తూ ఏ చరిత్ర లేని బీజేపీ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తుందని మండిపడ్డారు. గుండ్రంపల్లి, బైరాన్పల్లి, కూటిగల్ లాంటి కిల్లాలను గుర్తిస్తూ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేశారు. నాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం అలుపెరగని పోరాటం చేసి 4500 మంది కమ్యూనిస్టులు రక్త తర్పణం చేసి 10 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచిన ఘనమైన చరిత్ర సిపిఐ పార్టీకి దక్కిందని వారన్నారు. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నాటి సాయుధ పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కనుకుంట్ల శంకర్, జిల్లా కార్యవర్గ సభ్యులు అంది అశోక్, ఎడల వనేష్, కిష్టపురం లక్ష్మణ్, కొమ్ముల భాస్కర్, జరిపోతుల జనార్దన్, ఈరి భూమయ్య, కత్తుల భాస్కర్ రెడ్డి, వలబోజు నరసింహాచారి, పొన్నపోయిన మమత, సుంకోజు రజిత తదితరులు పాల్గొన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం సాగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఎంతోమంది కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో దున్నేవాడికే భూమి కావాలని 4500 మంది కమ్యూనిస్టులు రక్తతర్పణం చేసినటువంటి గొప్ప చరిత్ర సిపిఐ పార్టీకి ఉంది. ఆ పోరాటంలో 10 లక్షల ఎకరాల భూములు పేదలకు పంచినటువంటి గొప్ప పార్టీ సిపిఐ పార్టీ అనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి వీరభైరాన్పల్లిలో అనేక మంది ఆనాడు నిజాం రజాకారులు చేస్తున్నటువంటి అన్యాయాలకు, అకృత్యాలకు, మహిళలను నగ్నంగా బతుకమ్మలాడించి చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి క్రమంలో కమ్యూనిస్టు పార్టీలుగా రక్షణ దళాలుగా ఏర్పడి ఆ రోజు గ్రామంలో రజాకారులను తరిమి కొట్టినటువంటి పోరాటంలో ఒకే రోజు 96 మంది మొత్తం కలిసి 118 మంది ఈరోజు కమ్యూనిస్టులు కావచ్చు, గ్రామ ప్రజలు కావచ్చు చనిపోయినటువంటి చరిత్ర, పోరాట ఘట్టం ఈ గ్రామం. ఇటువంటి గ్రామాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని బండి సంజయ్ గారు మరియు కేంద్ర మంత్రి మరియు కిషన్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా హామీలు ఇచ్చిండు. ఇప్పటి వరకు కూడా ఈ హామీని నెరవేర్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ బురుజు కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరినటువంటి పరిస్థితి ఉంది. ఈ గ్రామానికి ఎలాంటి నిధులు కేటాయించకుండా, గ్రామాన్ని అభివృద్ధి చేయకుండా ఈరోజు చరిత్రను వక్రీకరించు ఇరు కులాల మధ్య, ముస్లింల మధ్య, హిందువుల మధ్య ఈ సాయుధ పోరాట చరిత్ర లేనటువంటి బీజేపీ పార్టీ వక్రీకరించడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ సాయుధ పోరాటం జరిగినప్పుడు బీజేపీ పుట్టలేదు. ఆ విషయాన్ని ప్రజలు కూడా గ్రహించాలి. వాళ్ళు చెప్పేటువంటి కల్లిబొల్లి మాటలు నమ్మి మోసపోవద్దని సందర్భంగా తెలియజేస్తాను. వెంటనే కేంద్ర మంత్రులకు, బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి, ఎంతో అభివృద్ధి చెందాలి. మరియు వారితో పాటు ఇంకా అనేక మంది ఈ స్వాతంత్ర సమరయోధులకు పెన్షన్లు కూడా రావడం లేదు. అనేక సార్లు ఇటు ప్రభుత్వాల దృష్టికి, ఇటు అధికార యంత్రాంగ దృష్టికి, కలెక్టర్ కార్యాలయం చుట్టూ కాళ్ళు అరిగేలా, చెప్పులు అరిగేలా తిరిగినప్పటికీ వారికి పెన్షన్లు ఇవ్వకపోవడం బాధాకరమైన విషయం. వారి వెంటనే పెన్షన్లు కూడా మంజూరు చేసి గ్రామాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దాలని సిపిఐగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. సాయుధ పోరాట వారోత్సవాలను భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి యోధులకు నివాళులర్పించి వారి యొక్క స్మృతి చిహ్నాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని చెప్పి డిమాండ్ చేస్తూ సాయుధ పోరాట వారోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నాం. మరి సెప్టెంబర్ 11 నిన్ననే సిద్దిపేటలో మొట్టమొదటి శాసనసభ్యులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు ఎట్ల గురువారెడ్డి గారి విగ్రహం దగ్గర నివాళులర్పించి మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈరోజు వీర బైరాంపల్లి, అదేవిధంగా కూటిగల్ ఈ ప్రాంతాల్లో నివాళులర్పించి ఈ జిల్లాలో ఉన్నటువంటి మమ్మదాపూరు, అదేవిధంగా గౌరవెల్లికి సంబంధించి, అదేవిధంగా గజ్వేల్ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా 11 నుంచి 17వ తేదీ వరకు ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలను ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. మిత్రులారా, సరే, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మన భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వతంత్రం వచ్చినప్పటికీ ఈ హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం విలీనం చేయకపోవడం వల్లనే ఆ రోజు మరి తిరుగుబాటు మొదలైనటువంటి చరిత్ర మన కళ్ళ ముందు సజీవ సాక్ష్యాలుగా కనబడతా ఉన్నాయి.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆ రోజు ఎందుకు మొదలైందంటే ఆ రోజు నిజాం అకృత్యాలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. భారతదేశానికి స్వతంత్రం వచ్చినా ఈ తెలంగాణ ఈ ప్రాంతానికి ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చేటువంటి దశలో మరి వారిపైన అనేకమైనటువంటి పద్ధతుల్లో మరి ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి నేపథ్యంలోనే దున్నేవానికే భూమి కావాలని చెప్పి ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చినటువంటి బద్ద మెల్లారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, మగ్దుల్ మొయినుద్దీన్, రావి నారాయణ రెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి తెలంగాణ వ్యాప్తంగా ఈ సాయుధ పోరాటాన్ని ఒక మహోత్తరమైనటువంటి పోరాటంగా మలిచింది. ఆ రోజు మరి తెలంగాణ ప్రాంతంలో దాదాపు 4,500 మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల రక్త తర్పణంతో 10 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచి మరి 3,500 గ్రామాలను నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి చేసినటువంటి ఒక ఘనమైనటువంటి చరిత్ర కేవలం సిపిఐ పార్టీకే ఉందని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి నాటి నుండి నేటి వరకు తెలంగాణ ఈ సాయుధ పోరాట స్ఫూర్తితోటి మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన ఉద్యమాలు నిర్వహించాం. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మరి అనుకున్న స్థాయిలో ఆ చరిత్రను భావితరాలకు అందించడంలో పాలక ప్రభుత్వాలు వైఫల్యం చెందినాయి. ఆ రోజు జరిగినటువంటి కళ్ళకు కట్టినట్టు సజీవ సాక్ష్యాలుగా ఉన్నటువంటి ఇక్కడ వీరభైరంపల్లిలో ఉన్నాం. 118 మందిని ఒకే రోజు మరి నిజాం పుట్టలు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. బట్టలు ఇప్పించి మరి బజారులో బతుకమ్మలాడిచ్చి ప్రజలను నానా చిత్రహింసలకు గురి చేసి కాల్చి చంపినటువంటి అనేకమైనటువంటి పోరాట ఘట్టాలు ఇక్కడే ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి పాలకుర్తిలో చాకలైలమ్మ పోరాటం కావచ్చు, గుండ్రాంపల్లి, మమ్మదాపూర్ అటువంటి అనేకమైనటువంటి స్మృతి చిహ్నాలను పాలక ప్రభుత్వాలు పట్టించుకున్న పాపన పోలేదు. ఆ రోజు అమరులైనటువంటి తెలంగాణ మరి సాయుధ పోరాటం అమరులైనటువంటి వారికి కనీసం గౌరవం ఇచ్చినటువంటి పాపన పోలేదు. నాటి నుండి నేటి వరకు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి అమరులను గుర్తించడంలో మరి స్మృతి చిహ్నాలు నిర్మించడంలో పర్యాటక కేంద్రాలు తీర్చిదిద్దడంలో పూర్తిగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితి పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ తెలంగాణ సాయుధ పోరాటంలో ఏమాత్రం కూడా పాల్గొన్నటువంటి చరిత్ర లేదు. కానీ ఈరోజు మరి ఏమాత్రం చరిత్ర లేనటువంటి బీజేపీ నాయకులు హిందూ ముస్లింల మధ్య కొట్టడగా చిత్రీకరించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు హిందువుల మధ్య ముస్లిం మధ్య గొడవలు సృష్టించి వైషమ్యాలు సృష్టించి ఈరోజు తమ యొక్క రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి చరిత్ర ఆనవాళ్ళైనటువంటి బీజేపీ నాయకులు ఈరోజు ఏ ముఖం పెట్టుకొని సాయుధ పోరాటం మరి విలీన ఉత్సవాలు కానీ మరో పేరు మీద ఏ విధంగా ఉత్సవాలు జరుపుతారని చెప్పి సిపిఐ పార్టీ మరి ప్రశ్నిస్తూ ఉంది. ఏదేమైనా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అయ్యాని బాంచన్ కాల్మొక్తా అని చెప్పి వంగి వంగి దండాలు పెట్టినటువంటి చేతులతోటి బందూకులు బట్టి ప్రజల చేత బందూకులు పట్టించి నిజామును మరి పారదోలినటువంటి చరిత్ర కేవలం కమ్యూనిస్టులకే ఉంది తప్ప మరొక పార్టీకి లేదని చెప్పి ఈరోజు సిపిఐ పార్టీ గర్వంగా చెప్తుంది. నాడు మరి ఆ తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను ఒక ప్రపంచ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లెక్కించదగినటువంటి ఈ చరిత్రను భావి తరాలకు అందించకుండా మరి ఈ చరిత్రను కప్పిపెట్టడానికి, చరిత్రను వక్రీకరించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలను నేటి యువత ఆదర్శంగా తీసుకొని తిప్పికొట్టవలసిన అవసరం ఉందని చెప్పి సిపిఐ పార్టీ పిలుపునిస్తూనే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితోటి ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి మరి అనేకమైనటువంటి ప్రజలు ఇబ్బంది పడుకుంటున్నటువంటి సమస్యలపైన నాటి నుండి నేటి వరకు కూడా సిపిఐ సమరశీల ఉద్యమాలు నిర్వహిస్తుంది. ప్రజల కోసం, కార్మిక వర్గం కోసం, వ్యవసాయ కార్మికుల కోసం, విద్యార్థి యువకుల, మహిళల సమస్యలపైన నిరంతరం సిపిఐ పార్టీ పేదల పక్షానే ఉంటుంది. పేదల కోసం పనిచేసేటువంటి ఎర్ర జెండా నిరంతరం బతికే ఉంటుంది తప్ప సరే ఇప్పుడున్నటువంటి వర్తమాన రాజకీయ పరిస్థితుల్లో, డబ్బుమయ రాజకీయ పరిస్థితుల్లో కమ్యూనిస్టులు కొంత పలసన కావచ్చు కానీ భవిష్యత్తు ఉంటుంది. రేపు ఏదేమైనా కూడా ప్రజల కోసం, ప్రజల మధ్య పోరాటాలు చేయడానికి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా, శ్రేణులుగా మేము ప్రజల మధ్య ఉండి అవసరమైతే జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంటుంది తప్ప ఈ చరిత్రను ఈ యొక్క పాఠ్యాంశాలు చేర్చేంత వరకు కూడా సిపిఐ పార్టీ రాను రోజుల్లో మరే ఉద్యమాలు నిర్వహిస్తుంది. ఈ యొక్క స్మృతి చిహ్నాలను తెలంగాణ సాయుధ పోరాటంలో ఉన్నటువంటి ఈ బైరంపల్లి, ఇక్కడనే ఉన్నటువంటి బురుజు మరి శిథిలావస్థకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ పాలకులకు చిత్తశుద్ధి లేదు. అనేక సందర్భాల్లో మరి గతంలో పనిచేసినటువంటి ఇప్పుడున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈ బైరాంపల్లిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామని చెప్పిండ్రు, మమ్మదాపూర్ను తీర్చిద్దామని చెప్పిండ్రు, స్మృతి చిహ్నాలను మేము కాపాడుకుంటామని అనేక సందర్భాల్లో హామీలు ఇచ్చారు తప్ప హామీలు ఇప్పటికి కూడా హామీలుగా మిగిలిపోయినాయి. ఈ శిథిలావస్థకు చేరినటువంటి ఈ బైరాంపల్లి బురుజును కూడా మరి పర్యాటక కేంద్రంగా నిర్మించి దీన్ని భవిష్యత్ తరాలకు ఈ పోరాట వారసత్వాన్ని కొనసాగించేటువంటి పద్ధతిలో పాలక ప్రభుత్వాలు ఆ రకమైన ప్రయత్నాలు చేయాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.